మన 20s ఉన్నప్పుడు లైఫ్ని 40s ఎలా ఉండాలని ఇప్పుడు నుంచే డిసైడ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ప్రజెంట్ నాకు తెలిసి 2024లో ఒక సర్వే వచ్చింది. అంటే 2024లో పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్కి 83% పీపుల్స్కి జాబ్స్కి ఇంటర్న్షిప్ లేకుండా ఉన్నారు. సో ఇప్పుడు నేను 2 పాసిబిలిటీస్ చెప్తా. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ మ్యారేజ్ చేసుకొని పిల్లలు కానీ మామూలుగా ఇంకా లైఫ్ని అప్పుడు 50-55 ఏజ్ వచ్చింటుంది. అప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడం, లాస్ట్కి ఏం చేస్తామంటే చనిపోతాం. ఇది పాసిబిలిటీ నెంబర్ 1. పాసిబిలిటీ నెంబర్ 2 ఏంటంటే నువ్వు ఒక స్టూడెంట్ అయితే ఇప్పుడు అనేది టెక్నాలజీ చాలా అప్డేట్గా ఉంది. ఈ అప్డేటెడ్ టెక్నాలజీస్లో ఏదర్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నీ ఒక ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని అమ్మి, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్. అది ఏ విధంగా అంటే 20sలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ గురించి నేర్చుకో. ఇంకోటి ఏంటంటే బాడీని బాగా ట్రై చేయి. ఇంకోటి ఏంటంటే అందరిలాగా ఒకే వే కాకోకుండా ఒక ఎంపైర్ బిల్డ్ చేయడానికి నార్మల్గా నీ థాట్స్ని ఉపయోగించు. సో నీ 20s అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి యూస్ఫుల్ చెయ్యి. నువ్వు స్టూడెంట్ అయితే నీకు 2 పాసిబిలిటీస్ ఉంటాయి. సో అంతేకాకుండా నెక్స్ట్ వీడియోస్లో వచ్చేసి మనము ఒక బిజినెస్ ఎలా తయారు చేయాలి, దాంతోపాటు దాన్ని ఎలా గ్రో చేసుకోవాలని చెప్తా. సెకండ్ థింగ్ ఏంటంటే నీకు జాబ్ ప్రిపేర్ అవుతా అంటే జాబ్ కావాల్సిన ఫ్రీ రిసోర్సెస్ నేను ప్రొవైడ్ చేస్తాను.